హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను చికెన్ మజ్జిగ పులుసు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పు పెరుగు, పేస్ట్ కోసం అది కూడా పుదీనా అవి తీసుకొని ఒక గిన్నె తీసుకొని పెరుగు వేసుకొని బాగా గడ్డలు లేకుండా కలుపుకొని చిలుక్కొని పెట్టుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 8 పచ్చిమిర్చి, ఒక 2 ఆకులు కరివేపాకు వేసుకున్నానండి. అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక పెద్ద కట్ట వేయించి పుదీనా వేసుకున్నానండి. ఇవి కడిగి పెట్టుకునే వేసుకుంటున్నాను. ఇగోండి, వాటర్ వేయకుండా ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టి దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు 1 స్పూను, ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు 2 రెమ్మలు వేసానండి. అది కూడా చిటిపట్లు ఆడాలి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నానండి. అవి కూడా దోరగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి కొద్ది సాల్ట్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ వేసుకోండి. అది బాగా వేగాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా అన్నీ అలా వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఒక పక్కకు అలా వదిలేయండి. మరొకసారి తిప్పుకోవాలండి ముక్కలు అన్నట్లుగానే. ఇంకో 5 మినిట్స్ అలా పెట్టండి. మన కుండలో మెత్తగా ఉడికిపోతుందండి చక్కగా. ఒకసారి అలా మూత పెట్టి సిమ్లో మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉంచండి. ఇంకొంచెం మూత తీసాక 1 స్పూన్ వేయించి ధనియాల పొడి, 1 స్పూన్ వేయించి చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ వేయించి మిరియాల పొడి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. పచ్చిమిర్చి, పుదీనా అది కూడా ముక్కలకు బాగా పట్టించాలండి. మనం ఇందులో కారం వాడడం కనుక పచ్చిమిర్చి పేస్ట్తోనే మనం చేసుకుంటాము. చిలికి పెట్టుకున్నాం కదండి, మజ్జిగ కూడా వేసుకోవాలి దీంట్లో. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో కదా. ఇప్పుడు మజ్జిగ పెరుగు వేయించి చిలికి పెట్టుకున్న పెరుగు కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఒక 1/2 గ్లాసు వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలండి. కింద అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకున్నాక రుచికి సాల్ట్ సరిపోయింది లేదో ఒక్కసారి చూసుకోండి. నాకైతే సరిపోలేదు, కొంచెం వేసుకున్నానండి. 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా దగ్గర పడుతుంది కదండి. మీకేం మజ్జిగ బాగా పలచగా కావాలంటే ఉంచుకోండి, లేకపోతే కొంచెం దగ్గరగా గ్రేవీలా కావాలంటే అలాగ ఆపేసుకోండి. నేను కొంచెం కొత్తిమీర వేసి ఆపేస్తున్నానండి. చాలా త్వరగా ఈజీగా అయిపోద్దండి. ఇదిగోండి నాకైతే ఇలాగ అయ్యింది. దగ్గరగా చేసుకున్నాను నేనైతే. ఇదిగోండి నేను రైస్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నానండి. లెగ్ పీస్ మాత్రం చాలా మెత్తగా ఉడికిందండి. కుండలో కద్ద చేశానండి, చాలా కమ్మగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇదిగోండి రైస్లో కలుపుకొని చూపిస్తున్నాను. గ్రేవీలాగా చేశానండి నేనైతే, దగ్గరికి చేశాను. మజ్జిగలాగా మీకు పల్చగా కావాలంటే అలా చేసుకోండి. ఇదిగోండి ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా పట్టుకుంటే అలా ఉడిపోతుంది. ఇదిగోండి మీకోసం కూడా ఒక ముద్ద పెడుతున్నాను. తినేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.